మనిషి ఆలోచన చిన్నది, దేవుని ఆలోచన గొప్పది. మనిషి జ్ఞానము శూన్యము, ఆ దేవుని జ్ఞానము గొప్పది. మనిషి తన ఆత్మ రీతిగా, తన మనసు రీతిగా, తన జ్ఞాన రీతిగా నడుచువాని జీవనము జీవము లేనిదిగా ఎండును. దేవుని ఆత్మతో, దేవుని జ్ఞానముతో, దేవుని ఆత్మతో, దైవ జ్ఞానముతో నడుచువాని జీవనము జీవము గలదిగా ఎండును. కాబట్టి మన జీవన విధానంలో మన ఆలోచనతో గాక ఆ దేవుని ఆత్మతో, ఆ దైవ జ్ఞానంతో నడుచువాని జీవనము జీవము గలదిగా ఎండును. మన జీవన ప్రయాణంలో ప్రతి పని దేవుని మీద ఆధారపడి మనము ముందుకు నడిచినప్పుడు మన జీవన పయనము వెలుగుమయమై ఉంటుంది. వెలుగుమయమై ఆ దేవుని వెలుగుమయమై ఉంటుంది. మనం ఒక పని చేసేటప్పుడు కానీ ప్రతిదీ మనము ఆ దేవుని మీద ఆధారపడి మనము పయనించినప్పుడు మన జీవన పయనము వెలుగు మార్గంలో ముందుకు నడుస్తుంది.